హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు వడ్డానం చూపిస్తున్నానండి. కొన్ని మనకి కంప్లీట్గా ఉండేవి, కొన్ని ఓన్లీ ఫ్రంట్ పట్టి కావాలి అనుకునే వాళ్ళకి, కొన్ని డిటాచబుల్ లాకెట్స్తో ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ మ్యాట్గా మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి. సో మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే, లేదా మీరు ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి చూడాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్స్ అండి. మనకి హైదరాబాద్లో రైట్ నో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మనకి జయంట్యూ అండ్ మలిక్పేట్. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ చేయండి. ప్రతి ఒక్క బ్రాంచ్లో కలెక్షన్ అయితే అద్దరిపోయాయి. సో మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అన్నా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఈరోజు ఎపిసోడ్ వడ్డానమ్స్ అన్నాను కదా, బ్రైట్స్ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తూ ఉంటాను. స్టార్ట్ చేసేద్దాం. సో వడ్డానమ్స్ అన్నాను కదండి, ఫస్ట్ అయితే అష్టలక్ష్ముల ప్యాటర్న్ చూపిస్తున్నాను. మనకి అంతా కూడా అష్టలక్ష్ముల ప్యాటర్న్. పైన చూడండి చక్కగా మనకి ఇలా ఏంటంటే క్రీపర్ స్టైల్ అనమాట. అంతా కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్ సీజెట్స్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారికి మాత్రం 2 సైడ్స్ ఎలిఫెంట్ ఫ్లోరల్, అంటే కంప్లీట్గా ఫ్లోరల్ డెకార్ లాగా. పైన పీకాక్స్ వచ్చేసాయి. కింద అంతా కూడా మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ రెడ్ గ్రీన్ స్టోన్స్తో. పైన వైపున కింద వైపున ఇలాగే తీసుకున్నాం. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, మంచిగా పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్స్ లాగా వచ్చాయి. ప్రతి దానికి ఇలా పట్టీలాగా పెట్టించుకోవచ్చు అండి. కొందరు ఏంటంటే ఓన్లీ మనకి ఇదే, అంటే ఏదైతే బిల్ల ప్యాటర్న్ ఉంటుందో అదే కావాలి అంటుంటారు. మీరు కంప్లీట్గా తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఈ ప్యాటర్న్ అయినా తీసుకోవచ్చు. ప్రతి బెల్ట్కి మనకి నీట్గా కావింగ్ ఉంటుందండి. పీకాక్స్ అయినా ఫ్లోరల్ ప్యాటర్న్ అయినా అలా వస్తుందన్నమాట. సో ఈ వడ్డానం మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 226 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 213 గ్రామ్స్. కానీ లుక్ వైజ్ చాలా హెవీ లుక్ కనబడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది బెల్ట్ కాదు, ఓన్లీ బిల్ల చూపిస్తున్నాను. కొందరు ఏంటంటే మనకి బడ్జెట్లోనే చాలా హెవీ లుక్ కావాలి అనుకుంటారు. అప్పుడు వాళ్ళు బెల్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటితోనైనా కానీ, కొందరు సిల్వర్తో కానీ అలా చేపించుకుంటూ ఉంటారు. ఈ ప్యాటర్న్ అయితే చూడండి, మంచిగా మధ్యలో అమ్మవారి రూపం. ఇవి కూడా మనకి అష్టలక్ష్ముల ప్యాటర్న్ లాగే కనబడుతుంది మెయిన్గా, ఎందుకంటే మనకి అమ్మవారి రూపం. ఫస్ట్ ఒక ఫ్లోరల్ ప్యాటర్న్, సీజర్స్ రెడ్ స్టోన్స్, మనకి పైన వైపున కింద వైపున గ్రీన్ స్టోన్స్ వచ్చాయి, అమ్మవారి రూపం. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్నే ఇక్కడ కూడా ఇచ్చారు విత్ పీకాక్స్. మళ్ళీ అమ్మవారి రూపం. మెయిన్ అమ్మవారి రూపం మాత్రం మనకి 2 సైడ్స్ పీకాక్స్, చుట్టూ సీజెట్స్, అలంకరణ చాలా నీట్గా ఉందన్నమాట. హ్యాంగింగ్స్ అంతా చూడండి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ లాగా వచ్చాయి. మనకి విడ్త్ కూడా చాలా నిండుగా ఉంటుందండి ప్యాటర్న్. పిక్చర్స్లో అయితే చాలా బాగా పడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 152 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 133 గ్రామ్స్ పడుతుంది. కాస్త లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చండి. మనకి చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ వడ్డానం, డిటాచబుల్ పెండెంట్. ఈ మధ్య చాలా మంది వేసుకుంటున్నారు. ఈ డిటాచబుల్ పెండెంట్ ఏంటంటే మీరు మళ్ళీ పర్ల్ హారంకైనా, గోల్డెన్ చైన్కైనా కానీ, బీడ్స్కైనా దేంతో అయినా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గోల్డెన్ వడ్డానం, పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం పెండెంట్, డిటాచబుల్ పెండెంట్ అండి. 2 సైడ్స్ పీకాక్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మనకి హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్స్. సో కొందరు ఏంటంటే మాకు ఇలా పర్ల్స్ వద్దు, గోల్డెన్ బాల్సే కావాలి, లేదా బీడ్స్ కావాలి, అలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండి. బడ్జెట్లో అయిపోతుంది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 127 గ్రామ్స్. లైట్ వెయిట్లో బెస్ట్ ఆప్షన్. సో మంచి హెవీ డిజైనర్ లుక్ ఉన్న వడ్డానం కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. వడ్డానం ప్లెయిన్గా లేదు, అంతా కట్ వర్క్ వచ్చేసింది. అండ్ వాటిపైన మనకి ఇలా అంతా కూడా కావింగ్ అనమాట, అమ్మవారి రూపము, ఇదంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, ఇదంతా కూడా కట్ వర్క్ స్టైల్ ఉందండి వడ్డానం. మ్యాంగోస్, అసలు ఈ వడ్డానమే డిఫరెంట్. మనకి పెండెంట్ చూస్తున్నారు కదా, మీరు డిటాచబుల్ కూడా కావాలి అనుకుంటే చేపించుకోవచ్చు. విక్టోరియన్ పెండెంట్ అనమాట. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ మోజనైట్స్, పీకాక్స్ వచ్చేసాయి. అండ్ పెండెంట్కి కింద కూడా చూడండి మళ్ళీ ఒక మోజనైట్ జుమ్కా లాగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్, రైస్ పర్ల్స్ వచ్చేసాయి. సో గ్రాస్ వెయిట్ 205 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 187. యూనిక్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో వడ్డానం చాలా స్వీట్ అండ్ సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. మనకి అంతా కూడా బెల్ట్ పైన పీకాక్ కావింగ్ వచ్చేసింది. మెయిన్గా మధ్యలో మ్యాట్ ఫినిష్ లాగా ఇచ్చారు. పైన షేప్ చూడండి ఇలా లీఫ్ ప్యాటర్న్ షేప్. మెయిన్గా మనకి ఏదైతే ఎలివేట్ అవుతుందో విత్ సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో, మధ్యలో గ్రీన్ స్టోన్తో పెద్దగా వచ్చిందనమాట. అటువైపున ఇటువైపున ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి పర్ల్ బాల్స్ విత్ గోల్డెన్ క్యాప్స్తో ఇచ్చారు. ఈ ప్యాటర్న్ ఎప్పుడూ ట్రెండింగ్ ఏనండి. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చూసే ప్యాటర్న్, కానీ ఎప్పుడూ బాగుంటుంది అనమాట పెట్టుకున్నప్పుడు. గ్రాస్ వెయిట్ 159 గ్రామ్స్ ఉంటుందండి. నెట్ వెయిట్ 142 గ్రామ్స్ పడుతుంది.
సో ఆల్రెడీ ఈ స్టైల్లో ఒకటి చూసానండి, కంప్లీట్ గోల్డెన్ వడ్డానం విత్ పీకాక్స్ అండ్ ఫ్లోరల్ కావింగ్, మధ్యలో డిటాచబుల్ పెండెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మేము ఇప్పుడైతే మీకు అమ్మవారి రూపంది పెట్టాము. పైన మనకి పర్ల్ వచ్చేసింది, కింద అంతా సీజెట్స్తో అలంకరణ, అమ్మవారు కూడా చక్కగా నవ్వు ముఖంతో ఉన్నారు. అటువైపున ఇటువైపున పీకాక్స్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి, మీకు ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మనకి పెండెంట్ కానీ అండ్ వడ్డానం కానీ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ బాల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసాయి. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 132. ఇవేంటంటే మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉంటుందండి. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి పెట్టుకుంటూ ఉంటాం కదా, చూడ్డానికి చాలా రిచ్ లుక్ వస్తుంది. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదండి, మనకి కావింగ్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ కాస్త మ్యాట్ ఫినిష్తో వచ్చింది. ఫ్రంట్ అయితే కంప్లీట్ మ్యాట్ ఫినిష్, మనకి ప్లెయిన్గా అంటే ఒక లైన్ లాగా ఇవ్వకుండా లీవ్స్ లాగా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, మధ్యలో పీకాక్ స్టోన్స్ ప్యాటర్న్ అంతా కూడా మనకి సీజెట్స్ వచ్చేసాయి, ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లాగా. ఇక్కడ పీకాక్, ఇక్కడ పీకాక్, లాస్ట్లో మాత్రం ఓన్లీ ఫ్లోరల్ ప్యాటర్న్. మనకి సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో చక్కగా ఉంది. మ్యాట్ ఫినిషింగ్ కాబట్టి ఆ షైన్ కానీ ఆ టెక్స్చర్ కానీ పిక్చర్స్లో కూడా బాగా పడుతుంది. హ్యాంగింగ్స్ అంతా కూడా స్వీట్ గా పర్ల్ బాల్స్ ఇచ్చేసారు విత్ గోల్డెన్ క్యాప్. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 177 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 162 గ్రామ్స్ పడుతుంది. ఇంకా లైట్ వెయిట్ లో కావాలి అన్నా చేపించుకోవచ్చు అండి, హెవీగా కావాలి అనుకున్నా మన దగ్గర చాలా ఉన్నాయి. జస్ట్ అంటే ఎపిసోడ్ లో నేను కొన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ చూపిస్తున్నాను. సో ఈ వడ్డానం చూస్తున్నారు కదండి, మనకి ప్యాటర్న్లో ఏమీ చేంజ్ లేదు, మీకు కావింగ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. కొందరికి ఇక్కడ పీకాక్స్ వద్దు, ఓన్లీ ఫ్లోరల్స్ కావాలి అన్న, ఇక్కడైతే మనకి పీకాక్ అండ్ ఫ్లోరల్స్ వచ్చాయి. కుందన్ వడ్డానం అనమాట ఈ ప్యాటర్న్. మధ్యలో చక్రం లాగా వచ్చింది, చూస్తున్నారు కదా సర్కిల్, దాని మధ్యలో స్టార్ లాగా కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి. అటువైపున ఇటువైపున పీకాక్స్ చక్కగా పింక్ అండ్ గ్రీన్ కుందన్స్తో. హ్యాంగింగ్స్ అంతా కూడా చూడండి, మనకి వడ్డానంతో పాటు ఇక్కడ పీకాక్స్కి వచ్చేసాయి అండ్ ఇక్కడ చక్రంకి కూడా మనకి గ్రీన్ బీడ్స్ లాగా బాగుంది కదండి. అంటే సింపుల్గా వడ్డానంకి ఇవ్వకుండా మనకి పైన వచ్చిన వాటికి కూడా ఇచ్చారు. సో లుక్ నిండుగా కనబడుతుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 185 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 164 గ్రామ్స్ పడుతుంది. సో ఇది కూడా కుందన్ ప్యాటర్నేనండి, కానీ కంప్లీట్ పీకాక్స్ అనమాట. ముందు కుందన్లో మనకి చక్రం లాగా మధ్యలో వచ్చింది కదా, ఇది అలా కాదు. మనకి బెల్ట్ అంతా కూడా పీకాక్ కావింగ్ ఏదైతే వచ్చిందో పీకాక్ అండ్ ఫ్లోరల్స్లో, ఇటువైపున అటువైపున పీకాక్, మధ్యలో కూడా చూడండి చుట్టూ కుందన్స్ వచ్చాయి, మధ్యలో ఒక చక్రం కుందన్స్ అండ్ ఇవంతా పీకాక్స్ ఫ్లోరల్స్. హ్యాంగింగ్స్ అంతా పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయండి, కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ అండ్ రెడ్ పంకిన్ బీట్స్ వచ్చాయి. మనకి బీట్స్కి కూడా పైన మనకి పర్ల్స్ వచ్చాయి, కింద వైపున కూడా పర్ల్స్ వచ్చాయి, కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ 148 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 132 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడండి, అంతా కూడా గోల్డెన్ కావింగ్ మనకి పీకాక్స్ లాగా వచ్చాయి. ఇదంతా బెల్ట్ పైన పీకాక్ అండ్ ఫ్లోరల్స్ మ్యాట్ ఫినిష్తో. మనకి మధ్యలో మాత్రం సో ఏదైతే ఎలివేట్ అవుతుందో ఇటువైపున అటువైపున పీకాక్స్ ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ అలా స్ప్రెడ్ అవుతున్నట్టు రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ సీజెట్స్ వచ్చాయి. మధ్యలో అమ్మవారి రూపం లోటస్ పైన కూర్చున్నట్టు చుట్టూ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెట్స్తో తీసుకున్నాం. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్, పైన గ్రీన్ బాల్స్ అనమాట. బాగుంది కదండి. మనకి ప్రతిదానికి ఇలా గోల్డెన్ క్యాప్ ఇవ్వడం వల్ల లుక్ అనేది డీటెయిల్డ్గా నీట్గా ఉంటుందన్నమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 144 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ విజిట్ చేస్తేనే మీకు కరెక్ట్గా అంటే ఎస్టిమేషన్ క్వాలిటీ అదంతా తెలుస్తుంది కదండి. కానీ రాలేము, దూరం ఉన్నారంటే వీడియో కాల్స్లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.